లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తూర్పు ఆఫ్రికా దేశాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు టాంజానియా, కెన్యా, బురుండిలో భారీ వరదలు పోటెత్తాయి. దీంతో ఆయా దేశాల పరిస్థితులు దయనీయంగా మారాయి. ఇక టాంజానియాలో లెనిన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో కనీసం 155 మంది చనిపోయారని ఆ దేశ ప్రధాని కాసిం మజిలీవా గురువారం తెలిపారు. దాదాపు 2 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో గణనీయమైన నష్టం వాటిల్లిందన్నారు. ఇండ్లు, మౌలిక సదుపాయాలు, పంటలు ధ్వంసమయ్యాయని ప్రధాని పార్లమెంటులో తెలియజేశారు. కాగా తూర్పు ఆఫ్రికాలో లెనినో తరచుగా విరుచుకుపడుతుంది. ఈ ప్రాంతం ఇప్పటికి పలుమార్లు ప్రకృతి ప్రకోపానికి గురైంది. అటు కెన్యాలో ఈ వారం రాజధాని నైరోబీ తాకిన ఆకస్మిక వరదలలో 13 మంది చనిపోయారు. అలాగే బురుండి 1 లక్ష మంది ప్రజలు నెలల తరబడి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నిరాశ్రులయ్యారు. లెనినో కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో బలమైన గాలులు, వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో గణనీయమైన నష్టాన్ని కలిగించాయి. ఇవి ప్రాణ నష్టం, పంటలు, గృహాలు, పౌరుల ఆస్తుల విధ్వంసంతో పాటు రోడ్లు, వంతెనలు, రైల్వేలు వంటి మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతీశాయి. ఫలితంగా 51,000 కంటే ఎక్కువ ఇండ్లు, 2 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 155 మంది మృతి చెందారు. అలాగే సుమారు 236 మంది గాయపడ్డారని టాంజానియా రాజధాని డొడోమాలోని పార్లమెంటు ప్రధాని కాసిం మజిలీవా తెలిపారు.